నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ సలార్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఏ మూవీ చేసినా ఆ మూవీ అంచనాలు సలార్ కంటే మించి ఉండాలి, లేదంటే ఫ్యాన్స్ కు నిరుత్సాహం తప్పదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు ప్రభాస్. ఇక ఇప్పుడు నెక్స్ట్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2898 ఏడి, డైరెక్టర్ మారుతితో రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ ఖాతాలో మరోసారి హిట్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. కల్కి సైన్స్ ఫిక్షన్ కాగా రాజా సాబ్ లవ్ కామెడీ హర్రర్ మూవీగా ఉండనుంది. దీంతో ఈ సినిమాలపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని చిత్రాలు లైన్లో ఉన్నాయి. అందులో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ ఒకటి. ఇక త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అదంతా పక్కన పెడితే ప్రభాస్ నుంచి మరో అద్భుతమైన ప్రేమ కథ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సీతారామ మూవీతో హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకు చేయబోతున్నాడని అన్నారు. ఇక దీంతో ప్రభాస్ నెక్స్ట్ మూవీ హను రాఘవపూడితో ఉండనుందని క్లారిటీ వచ్చేసింది. హను ఇప్పటి వరకు క్లాస్ సినిమాలు తీస్తూ అందరినీ మెప్పించాడు. సీతారామం సినిమాతో పాన్ ఇండియా మూవీ లవర్స్ ను అలరించాడు. ఇక ఈసారి డార్లింగ్ ఖాతాలో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందించనున్నాడని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.